వంటింట్లో ఫుల్ మీల్స్ కి ఏనాడో బ్రేక్ పడిపోయింది. చాలా మంది అన్నం వండుకుని కూరలు బయట కూడా తెచ్చుకుంటున్నారు. మరికొందరు అయితే ఆర్డర్లు పెట్టుకుని ఇంటికి తెప్పించుకుని లాగించేస్తున్నారు. ఇక సౌండ్ పార్టీల గురించి వేరే చెప్పాలా? హోటళ్లకు ఎగబడి కొత్త రుచుల్ని జుర్రేస్తున్నారు. అయితే ఇది హెల్త్కి మంచిదేనా అన్నదే ఇప్పుడు పెద్ద అనుమానం. బయట ఫుడ్ ఎంతవరకు సేఫ్? ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందా? పైకి ఎర్లీగా టికెట్ ఇచ్చేస్తుందా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లాంటి నగరాల్లో రెస్టారెంట్ కల్చర్ పెరిగింది. ఇంటి భోజనం తినే అవకాశం లేక కొందరు హోటల్ ఫుడ్ తింటుంటే రకరకాల రుచుల్ని ఆస్వాదించేందుకు మరికొందరు అలవాటు పడుతున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలుపెట్టి లంచ్, రాత్రి డిన్నర్ వరకు బయట తినేవారు చాలామంది ఉన్నారు. ఇంటి భోజనం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ రుచిలో మాత్రం హోటల్ ఫుడ్తో పోటీ పడలేకపోతోంది. నగరంలో ఎన్నడూ లేని విధంగా రెస్టారెంట్ కల్చర్ ఇప్పుడు కొనసాగుతోంది. ఒకప్పుడు కేవలం నెలలో 1-2 రోజులు మాత్రమే రెస్టారెంట్స్కి వెళ్లి తినేవారు. కానీ ఇప్పుడు వారంలో 4-5 రోజులు రెస్టారెంట్లకే క్యూ కడుతున్నారు. కుటుంబానికి దూరంగా నగరానికి వచ్చి చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తూ బిజీగా గడుపుతున్న యువతీ యువకులు అంతా బయట ఫుడ్పై ఆధారపడుతున్నారు. అందులోనూ వారి బడ్జెట్కు తగ్గట్లుగా రోజుకో వెరైటీ ఫుడ్స్ తింటూ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అడిక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దాదాపు 1,30,00,000 జనాభాకు చేరువలో ఉన్న నగరవాసుల్లో ఎక్కువ మంది హోటల్ ఫుడ్స్ పైనే మక్కువ చూపుతున్నారు. ఫాస్ట్ ఫుడ్కి పెరిగిన డిమాండ్ దృష్ట్యా కొత్త రెస్టారెంట్లు, వెరైటీ ఫుడ్ కోర్ట్లు పుట్టుకొస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పేరుగాంచిన రెస్టారెంట్లు కూడా హైదరాబాద్లో బ్రాంచీలు పెట్టేందుకు ముందుకొస్తున్నాయంటే నగరవాసులు ఫాస్ట్ ఫుడ్కి ఎంతగా అలవాటు పడ్డారో అర్థమవుతుంది. హైదరాబాద్లో 20,000కు పైగా రెస్టారెంట్లు ఉండగా స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ బేకరీలతో కలిపి 50,000కు పైగానే ఉన్నాయి. 2020 నుంచి చూసుకుంటే నగరంలో పెరిగిన హోటళ్ల సంఖ్యతో పాటు ఒబేసిటీ బాధితుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్ల ఆహారం అనారోగ్యానికి కారణమవుతుందంటే నమ్మక తప్పదు. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో దారుణమైన విషయాలు బయటకొచ్చాయి. నిల్వ ఉంచిన పదార్థాలు, కుళ్ళిన చికెన్, మటన్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బయట ఫుడ్ తినకపోవడమే బెటర్ అన్నది డాక్టర్ల మాట. ముఖ్యంగా హోటల్స్లో తినే ఫుడ్లో కానీ ఏంటంటే వాళ్ళు వాడే కలరింగ్ ఏజెంట్స్, డిఫరెంట్ కలరింగ్ ఏజెంట్స్ వాడతారు. ఆ కలరింగ్ ఏజెంట్స్ కొన్ని నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ కలర్స్ ఉన్నాయి, కొన్ని డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రైలో ఒకటి మెయిన్గా దానివల్ల కార్సినోజన్స్ ఎక్కువగా డీప్ ఫ్రైలో చాలా తయారవుతాయి. క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బయట రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులో దొరికే ఫాస్ట్ ఫుడ్స్లో హైడ్రోకార్బైడ్స్తో పాటు హై క్యాలరీస్, నిషేధిత రసాయనాలు ఉంటున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వన్స్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ రెస్టారెంట్, ఇవన్నీ మనం ఎష్యూర్ చేసుకోలేము కదా. అక్కడ హైజీన్ ఎట్లా ఉందో తెలియదు, అది ఫ్రెషా కాదా అనేది తెలియదు. తర్వాత వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అవునా కాదా తెలియదు. అంటే గ్రెయిన్స్ వాళ్ళు వాడుతున్నాయి కానివ్వండి, లేకపోతే ఇంకా అక్కడ కలరింగ్ ఏజెంట్స్ వాడతారు. చూశారుగా, కుటుంబానికి దూరంగా ఉన్న, ఇంట్లో ఇల్లాలు లేకపోయినా కష్టం అనుకోకుండా కాస్త కుక్కర్ని పెట్టుకుని అన్నంతో పాటు పప్పు కూడా ఉడకబెట్టుకుని అలా తాలింపు వేసుకుని కాస్త పచ్చడి పక్కన పెట్టుకుని తిన్నారనుకోండి, ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. అదే బద్దకించి కలర్ఫుల్ ఫాస్ట్ ఫుడ్ రుచి మరిగారో కాస్త ఎర్లీగా టపా కట్టేయడం ఖాయం అన్నది వైద్యుల మాట. విన్నారుగా, శుచితో స్వయం పాకమా, ఆర్టిఫిషియల్ రుచి కోసం ఆరాటపడి ప్రమాదంలో పడడమా అన్నది మీ ఇష్టం.